ఓఎస్డీ రాధాకిషన్ రావు, సిఐ గట్టు మల్లు ఇద్దరు తాజాగా ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు. సో ఇద్దరికి సంబంధించిన విచారణ ఏ విధంగా జరుగుతోంది, ఏ కోణంలో వీరిని ప్రశ్నిస్తూ ఉన్నారు, మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. దీనికి సంబంధించి వివరాలు అందించడానికి అశోక్, ఏ కోణంలో దర్యాప్తు జరుగుతోంది? వన్ బై వన్ బిగ్ హెడ్స్ వరకు వెళ్ళింది, అంటే టాప్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళ వరకు వెళ్ళింది. వాళ్ళ తర్వాత వచ్చేది ఇక రాజకీయ నాయకులే, అప్పటి బీఆర్ఎస్ పెద్దలే. ఏంటి ఈరోజు ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎంత కీలకం ఈరోజు విచారణ? ఎస్ చక్రి, ఒక బిగ్ బ్రేకింగ్ కొద్దిసేపటి క్రితమే మనకు అందుతోంది సమాచారం అయితే. సో ఆ బిగ్ బ్రేకింగ్ ఏంటనేది చూసే ముందు ప్రస్తుతం నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఎక్కడైతే రాధాకిషన్ రావుని విచారిస్తూ ఉన్నారో, ప్రణీత్ రావుని ఇప్పటి వరకు విచారించారో, ప్రణీత్ రావు డ్రైవర్ని ఎక్కడైతే విచారిస్తున్నారో అదే పోలీస్ స్టేషన్ ముందు నేను ఉన్నాను. మనకు ఎదురుగా కనిపిస్తున్న అదే రూమ్ లోపల మన కానిస్టేబుల్ కనిపిస్తున్నారు, హడావిడి కనిపిస్తోంది. సో వాళ్ళందరూ ఎక్కడైతే నిలబడి ఉన్నారో డోర్ ముందు, దాని లోపలే ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే తెలుస్తోంది. డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడ అధికారులంతా కూడా ప్రస్తుతం లోపల రాధాకిషన్ రావుని అమెరికా నుంచి లుకౌట్ నోటీస్ తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చిన రాధాకిషన్ రావుని ఇక్కడే విచారిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 4 గంటలకు పైగా రాధాకిషన్ రావుని ఇక్కడే విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీంతోపాటు సంతోష్ రావు బావ సందీప్ రావుని కూడా పిలిపించినట్టుగా, ఆయన కూడా విచారించి పంపించినట్టుగా తెలుస్తోంది. ఇక రాధాకిషన్ రావుతో పాటు ప్రణీత్ రావు డ్రైవర్తో పాటు గట్టు మల్లు, వీళ్ళందరినీ కూడా అదే గదిలో ఉంచి విచారిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. సో ఏం విచారిస్తున్నారు ఏంటనేది అందరికీ తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు, ఎవరెవరు ఫోన్లు చేశారు, ఏ పర్పస్తో చేశారు, ఎంతమంది దగ్గర ఎంత దోచుకున్నారు, సో దీనికి సంబంధించిన వార్ రూములు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, డివైజులు ఎక్కడెక్కడ పెట్టారు, సర్వర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, టోటల్ విషయాల మీద రాధాకిషన్ రావు దగ్గర నుంచి కూపీ లాగుతున్నారు. దీని వెనక తెర వెనుకున్న పెద్దలు ఎవరు అనే అంశం మీద పూర్తి వివరాలు లాగుతున్నారు. ఇక సో ఇది విచారణ అంతా కూడా జరుగుతోంది. సో మధ్యాహ్నం నుంచి కూడా ఇదే రిపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా మనకు అందుతున్న బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, ఈ వ్యవహారంలో హరీష్ రావు పేరు మొట్టమొదటిసారి తెర మీదకి వస్తుంది. ఇదే ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు అధికారులు చుట్టూ తిరుగుతోంది. సో అప్పుడు ప్రభుత్వం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి తప్ప పర్టికులర్గా ఎవరు చేయించారు ఏంటన్నది ఇప్పటివరకు తెలియదు. కానీ కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నాయకులు బండి సుధాకర్ గౌడ్ అండ్ సమ్మిరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, వీళ్ళిద్దరూ కూడా డీజీపీని కలిసి హరీష్ రావు మీద ఫిర్యాదు చేశారు. పర్టికులర్గా హరీష్ రావు పేరు ఎందుకు డైరెక్ట్గా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడైతే జరిగిందో, ఆ హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో ఆ నియోజకవర్గం మొత్తానికి గెలిపించే బాధ్యతగా మొత్తాన్ని హరీష్ రావు తీసుకున్నాడు. ఎందుకంటే ట్రబుల్ షూటర్గా ఆ రోజు అతనికి బిరుదు కూడా ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. సో హుజూరాబాద్ అతనైతే ఖచ్చితంగా గెలిపిస్తాడన్న ఉద్దేశంతో కేసీఆర్ బరువు బాధ్యతలంతా కూడా అతని మీదే పెట్టారు. ఎట్టి పరిస్థితులు అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఈటెల రాజేంద్ర మీద మనమే గెలవాలన్న ఉద్దేశంతో ఆనాడు హరీష్ రావు దగ్గరుండి అప్పటి బీజేపీ నేతల మీద, కాంగ్రెస్ పార్టీ నేతల మీద, వీళ్ళందరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఇదే ప్రణీత్ రావుని, ఇదే రాధాకిషన్ రావుని, ఇదే ప్రభాకర్ రావుని, ఇదే భుజంగరావుని, ఇదే గట్టుమల్లుని, వీళ్ళందరినీ ఉపయోగించి హుజూరాబాద్ కేంద్రంగా అక్కడ కూర్చుని హరీష్ రావు మొత్తం ఆపరేట్ చేశారు. ఆ రోజు ఉప ఎన్నికల్లో ఏ నాయకులు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, కాంగ్రెస్ నాయకులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఒకవేళ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపిస్తున్నారు, ఎవరెవరితో వీళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఢిల్లీ ప్రతినిధులతో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరు టచ్లో ఉన్నారు, అట్లా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్తో పాటు బీజేపీ అగ్రనాయకులు ఎవరెవరు టచ్లో ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎన్నికల వ్యూహాలు ఏంటి, వాళ్ళు గెలవడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు, వాళ్ళని దెబ్బకొట్టడానికి ఏం చేయాలి మనం, వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు, ఇట్లా అన్ని అంశాలపైన కూడా హరీష్ రావు అక్కడ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసి అప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా తీసుకుని కుట్ర చేశాడు. కాబట్టి హరీష్ రావుని ఈ ఫోన్ ట్యాపింగ్ విచారించాలి అంటూ కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సుధాకర్ గౌడ్, బండి సుధాకర్ గౌడ్, తుమ్మేటి సమ్మిరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఒక కంప్లైంట్ లెటర్ని డీజీపీకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ కంప్లైంట్ లెటర్లో మొట్టమొదటిసారి హరీష్ రావు పేరు వచ్చింది. ఇప్పటివరకు ఇంత పెద్ద విచారణ జరుగుతున్నా సంతోష్ రావు పేరు కొన్ని పత్రికలు రాశాయి, కొన్ని లీకుల ప్రకారం సంతోష్ రావు చుట్టూ ఎక్కువగా తిరిగింది తప్ప హరీష్ రావు పేరు ఇంతవరకు కూడా ఎక్కడ తెర మీదకి రాలేదు. అదే కొంతమందికి డౌట్ కూడా వస్తుంది, కేటీఆర్ పేరు, కేసీఆర్ పేరు, సంతోష్ రావు పేరు, ఎంటైర్ ఫ్యామిలీ పేరు వస్తుంది తప్ప ఇదే ఫ్యామిలీ మెంబర్ అయిన హరీష్ రావుని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదని ఎన్నో మొన్న డిస్కషన్ కూడా జరిగింది.